హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం అమెజాన్లో ఏ వస్తువు కొన్నా సరే మనకు ఆ వస్తువు ఇంటికి వస్తుంది, కానీ బిల్ రాదు. ఆ బిల్ని ఇన్వాయిస్ అంటారనమాట. ఇన్వాయిస్ కానీ లేదా వారంటీ బిల్ కానీ మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక ఆ యాప్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి చాలా మందికి తెలియదు. సో ఈరోజు వీడియోలో నేను ఇన్వాయిస్, వారంటీ బిల్లు ఏదైనా ఐటమ్ మీరు కొన్నట్లయితే అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేర్పిస్తాను. అండ్ ఎట్ ఏ టైం మనకి ఏదైనా పాత బిల్లు అంటే ఒక 1 year బ్యాక్, 2 year బ్యాక్ పాత బిల్స్ ఏవైతే ఉన్నాయో అది అమెజాన్లో చూపించదు. సో ఇది మనకి ఎప్పుడు అవసరం వస్తుందంటే ఆ ప్రోడక్ట్ కొని ఒక 1 year 2 years అయిన తర్వాత బాగా పనిచేసినంత వరకు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే అది ఖరాబ్ అవుతుందో అప్పుడు మనకి బిల్లు కొరత వస్తుంది అనమాట. అప్పుడు మనం అమెజాన్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తూ ఉంటాం, కానీ కనపడదు. సో అది కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి వీడియో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి, మీ అందరికి ఉపయోగపడే వీడియో ఇది. అండ్ ఛానల్ ఇంకా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టండి. ఎందుకంటే నేను యూట్యూబ్లో ఈ వీడియో అప్లోడ్ చేసేస్తుంది ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న అమెజాన్ యాప్లోకి వెళ్ళండి. అమెజాన్ యాప్లోకి వెళ్ళగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు రీసెంట్గా చేసిన ఆర్డర్స్ కావచ్చు, లేకపోతే పాస్ట్గా చేసిన ఆర్డర్స్ కావచ్చు, మీరు అది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక మనకి ఇక్కడ యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది, చూసారా? ఇక్కడ కింద దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఆర్డర్స్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఆర్డర్స్ అని చెప్పేసి కింద కూడా మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీకు సిఎల్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. సిఎల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పాస్ట్ 3 monthsలో మీరు ఏం ఆర్డర్స్ చేశారో అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మీరు ఓల్డ్ ఆర్డర్స్ 1 సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితం చూడాలనుకుంటే కనుక ఇక్కడ ఫిల్టర్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది, చూసారా పైన? దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు ఫిల్టర్స్ బై ఆర్డర్ టైప్, ఆర్డర్ చేసినవి, షిప్ అవనవి, క్యాన్సిల్ అవనవి, క్యాన్సిల్ అయినవి, తర్వాత ఫిల్టర్ బై ఆర్డర్ డేట్ కూడా చూస్ చేసుకోవచ్చు. లాస్ట్ 30 days, తర్వాత లాస్ట్ 3 months, 2025, 24, 23, 22, 21, 2020 వరకు మనకి డేట్స్ అయితే ఇయర్ వరకు మనకు జనరేట్ చేసుకోవచ్చు ఇందులో. సో ఇక్కడ నేను 2021లో ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను. సో 2021 సెలెక్ట్ చేసి అప్లై చేశాను. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇదిగోండి, 2021లో మనం ఏం ప్రోడక్ట్స్ తీసుకున్నామని చెప్పేసి ఇక్కడ మొత్తం కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఎయిర్ కండిషనర్ సంబంధించిన రిమోట్ తీసుకుని అని కనిపిస్తుంది. లేదు ఇంకా మీకు 2022లో చూడాలనుకుంటే 2022 క్లిక్ చేసి ఇక్కడ అప్లై అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అప్లై అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లే మీకు ఈ విధంగా వస్తుంది. ఇంకొక పేజ్ ఓపెన్ అయ్యి మీకు ఏం తీసుకున్నారో మొత్తం వచ్చేస్తుంది. మీరు అన్నీ సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇలా వచ్చిందా? సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా బై ఇట్ అగైన్, గెట్ ప్రోడక్ట్, రైట్ ఏ ప్రోడక్ట్ రివ్యూ, క్రియేట్ ఏ వీడియో రివ్యూ అని చెప్పి ఈ విధంగా వస్తుంది. మీకు డౌన్లోడ్ ఇన్వాయిస్ అని చెప్పాను కదా, మీరు వారంటీ కార్డ్ కావచ్చు, ఇన్వాయిస్ కావచ్చు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఆర్డర్ ఇన్ఫో అని చెప్పి వచ్చింది, చూసారా? ఇక్కడ వ్యూ ఆర్డర్ డీటెయిల్స్ అని చెప్పి కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీరు ఆర్డర్ చేసిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ కనిపిస్తాయి మీకు. ఓకే, అడ్రస్ అవన్నీ, ఎంత అమౌంట్ ఏంటని చెప్పి మొత్తం కనిపిస్తాయి. ఓకే, సో బ్యాక్ వెళ్ళినట్లయితే ఇక్కడ డౌన్లోడ్ ఇన్వాయిస్ అని చెప్పి కనిపిస్తుంది, చూసారా? అదే మనకు బిల్లు డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అనమాట. సో దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఇన్వాయిస్, వారంటీ, పే స్లిప్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. ద వారంటీ డాక్యుమెంట్స్ కంటైన్ IMEI నంబర్ ఫర్ వైర్లెస్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. సో మీరు ఇన్వాయిస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, వారంటీ స్లిప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇన్వాయిస్ పైన క్లిక్ చేసింది ఆటోమేటిక్గా. సో డౌన్లోడ్ డాక్యుమెంట్స్ అని చెప్పి కింద ఆప్షన్ వచ్చింది, దానిపైన నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్టే ఇవ్వండి, డౌన్లోడ్ స్టార్టెడ్ అని చెప్పి డౌన్లోడింగ్ ఫైల్ అని చెప్పి వచ్చింది, ఎర్రర్ అని చెప్పి వచ్చింది. మళ్ళీ ఒకసారి డౌన్లోడ్ చేస్తాను మీకోసం. ఒకసారి ఎర్రర్ అని వస్తుంటుంది. ఓకే, డౌన్లోడ్ స్టార్టెడ్ అనేది ఇవ్వండి, వచ్చేసింది, డౌన్లోడ్ అయిపోయింది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇన్వాయిస్ చూసారా? ఇవ్వండి, ఇన్వాయిస్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు వారంటీ బిల్ కూడా నేను డౌన్లోడ్ చేసి చూపిస్తాను. సేమ్ అదే ప్రాసెస్. డౌన్లోడ్ ఇన్వాయిస్లోకి వెళ్ళండి, వారంటీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి, డౌన్లోడ్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ ఈ విధంగా అమెజాన్లోకి వెళ్తుంది. ఇదిగోండి వారంటీ స్లిప్. అర్థమైంది కదా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో? సో ఈ విధంగా చాలామందికి డౌట్ అనమాట. ప్రోడక్ట్ అయితే కొనుక్కుంటారు, బిల్లు గట్రా ఏం తీసుకోరు. ఈ బిల్ అనేది ఆన్లైన్లో అమెజాన్లో ఉండిపోతుంది. మీరు 3 months బిల్ కావచ్చు, సంవత్సరం క్రితం బిల్ కావచ్చు, మీకు అమెజాన్లోనే ఉంటుంది. మీరు అమెజాన్ ప్రోడక్ట్ తీసుకున్నారు కాబట్టి అందులోనే ఉంటుంది. మనం డౌన్లోడ్ చేసుకోవడమే. చాలామందికి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియదు. సో తెలిసింది కదా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మనం ఇన్వాయిస్, బిల్లు ఏంటని చెప్పేసి. సో ఫ్రెండ్స్, అమెజాన్ నుంచి మనం ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు బిల్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఎంత పాత బిల్ అయినా సరే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా? ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో.
వీడియో కనుక మీకు నచ్చట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.